దేవుని కృప. నేను దైవ సేవకురాలు. సేవ నిమిత్తం ఎంత యాగమైపోయి ఈరోజు పరిచర్య ఈ స్థితికి వచ్చిందో ఒక చిన్న అనుభవం చెప్తా. ఫెయిత్లో అన్నం వండుకుంటే మా ప్రారంభ దినాల్లో అన్నం పారేసిన రోజు ఒక్కట్లేదు. ఎవరో అతిథులు వస్తారు అని అనుకొని వండుతాం, రారు, అన్నం మిగిలిపోద్ది. సరే, సాయంత్రం విజిటింగ్ నుంచి వచ్చిన తర్వాత భోజనం చేద్దాం అని వెళ్ళేటప్పుడే వండుకొని వెళ్ళేవాళ్ళం. చిన్న విషయం. ఆడికి వెళ్ళిన తర్వాత ఎక్కడో ప్రార్థన, ఏదో ప్రార్థన చేసి వద్దామంటే వాళ్ళు బలవంతం చేసి అక్కడ భోజనం చేయటం. ఈడ వండుకున్న అన్నం, ఈ రాత్రి వండుకున్న అన్నం టిల్ డేట్ సద్యన్నం తినటానికి ఏనాడు మేము మొహమాట పడలా. మేము కూడా తింటామన్నా అంటారు, తినాలా? కొన్నిసార్లు అన్నం మిగిలిపోతే ఆ అన్నం 2-3 రోజులు సద్దిదైపోయి ఈరోజు తిన్నా మధ్యాహ్నానికి మిగిలి, మధ్యాహ్నం తిన్నా సాయంత్రానికి మిగిలి, సాయంత్రం తిన్నా మరలా మరుసటి రోజుకి మిగిలి, మరుసటి రోజు ఉదయం తిన్నా మధ్యాహ్నానికి మిగిలితే ఆ సద్యన్నం నీరు గారేది. నేను అబద్ధం ఆడుట్లా. నేను ఆడేది అబద్ధం అయితే నా నోట దేవుడున్న సత్యవాక్కు తీసేస్తాడు.